ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మని వార్నింగ్ ఇచ్చిన సుందరి మాత్రం రామచంద్రం దగ్గరికి వెళ్లి గోరుముద్దలు తింటుంది. ఇప్పుడు నన్ను ఎవరైనా ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మంటే మీరేం చేస్తారని అడిగితే నా గుండె ఆగిపోతుందమ్మా అని రామచంద్రం అంటాడు. అయితే రాధ పదే పదే నన్ను అనుమానించి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తుందని, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మని చెప్తుందని నాటకం ఆడుతుంది సుందరి. ఈ మాటలు విన్న రాధ షాక్ తింటుంది. వెంటనే రామచంద్రానికి కోపం వచ్చి రాధను తిడతాడు. DNA రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా నువ్వు చిట్టిని అనుమానించడం బాగోలేదని అంటాడు. నీకు నేనిచ్చిన పెద్ద కూతురి గౌరవం ఉండాలంటే మరోసారి ఇలాంటి పని చేయవద్దని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు రాధకి. ఎప్పుడు నెత్తిన పెట్టుకొని చూసుకునే అత్తమామలు కూడా రాధను అపార్థం చేసుకుంటారు. ఇక నుంచైనా ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిదని చెప్పి వెళ్ళిపోతారు. చూసావు కదా! ఎప్పటికైనా నువ్వు నా గురించి చెప్తే జరిగేది ఇదేనని చెప్పి సుందరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు నువ్వేం చేస్తున్నావని దమయంతి సుందరిని గట్టిగా నిలదీస్తుంది. ఇకపై నువ్వు చెప్పినట్లు నేను చేయడం కాదని, నేను చెప్పినట్లు నువ్వు వినాలని సుందరి వార్నింగ్ ఇస్తుంది దమయంతికి. నేను అసలైన చిట్టిలాగే మారిపోయానని, విక్కిని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వారసురాలిగా ఉండిపోతానని అంటుంది సుందరి దమయంతితో. ఆ మాటలు విన్న దమయంతికి పిచ్చి కోపం వస్తుంది. వెంటనే గన్ను తీసి కాల్చబోతుంది. ఇప్పుడు నువ్వు ఏం చేసినా నన్ను తీసుకొచ్చి నాటకం ఆడించింది మీరేనన్న సంగతి తెలిసిపోతుందని, అప్పుడు ఇంట్లో నా పరిస్థితి కన్నా మీ పరిస్థితి అధ్వానంగా ఉంటుందని నేను చెప్పనక్కర్లేదని అంటుంది సుందరి దమయంతితో. కాబట్టి నేను చెప్పినట్లు అన్నీ మూసుకొని కూర్చోండని అంటుంది. కావాలంటే ఈ ఆస్తిలో ఎంతో కొంత మీకు పడేస్తానని అంటుంది సుందరి. ఇక మరోవైపు ఇంట్లో వాళ్ళంతా రాధను మాట్లాడడంతో ఆమె గదిలోకి వెళ్లి ఏడుస్తుంది. నేను పదే పదే చెప్పినా నువ్వు చిట్టి విషయంలో ఇలాగే చేస్తున్నావని విక్కీ అంటాడు. ఇప్పుడు చూసావు గదా! ఎప్పుడు ఒక్క మాట కూడా అనని వాళ్ళంతా నిన్ను ఇవాళ ఇలా అన్నారు అని అంటూ ఉంటాడు విక్కీ రాధతో. కాబట్టి ఆ చిట్టి విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దని చెప్పి వెళ్ళిపోతాడు విక్కీ. రాధ బాధపడడంతో రామలింగం ఆమె దగ్గరికి వచ్చి అందరికీ నిజం చెప్పేద్దామని అంటాడు. ఆ విషయం తెలిస్తే గురూజీ గుండె ఆగిపోతుందని, అందుకే చెప్పలేదని అంటుంది రాధ. మెల్లగా ఆయనకు అర్థమయ్యేలా చేసి ఆధారాలతో సహా నిరూపిద్దామని రాధ అంటుంది. కనీసం విక్కీకి అయినా చెప్దామంటే ఆయన ఆవేశంలో అందరినీ అరెస్టు చేసినా చేస్తాడని రాధ చెప్తుంది. ఈ విషయాన్ని నిదానంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని రాధ అంటుంది. ఈ విక్కీ ఒంటరిగా ఉండటాన్ని చూసి చిట్టి అక్కడికి వచ్చి రాధపై లేనిపోని అనుమానాలు పెట్టాలని చూస్తుంది. రాధ ఆస్తి కోసమే ఇక్కడ అందరినీ మోసం చేస్తుందని చెప్పగా విక్కీకి కోపం వస్తుంది. రాధ గురించి తెలియకుండా ఇంకొక మాట అన్నా సహించేది లేదని హెచ్చరిస్తాడు దొంగ చిట్టిని. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.